భారతదేశ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ గారు ఎన్నికవడం, ఈరోజు వారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఏదైతే నేపాల్లో జరిగినటువంటి ఒక ఘోరమైనటువంటి దాడులు, అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉంటే చాలా భయం వేస్తూ ఉంది. మరి అక్కడ ఉన్నటువంటి తెలుగువారి కోసం గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే అక్కడ వ్యవస్థలన్నీ కూడా చిన్నాభిన్నం అయిపోయినాయి. అక్కడ ప్రజలందరూ కూడా బయటికి రావాలంటే భయపడిపోతూ ఇల్లు తగలబెట్టేస్తూ ఉన్నారు, దాడులు చేస్తూ ఉన్నారు. ఇవన్నిటిని కూడా మరి అక్కడ సరైనటువంటి కనెక్షన్ కూడా లేదు. అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడటానికి సరైనటువంటి పరిస్థితులు కూడా లేవు. అయినా కూడా కొంతమంది కోఆర్డినేట్స్ని ఫిక్స్ చేసుకుని దాదాపు 215 మంది తెలుగువారిని మరి మొన్న సూపర్ 6 సూపర్ హిట్ ప్రోగ్రాం అనంతపురంలో ఉన్న అంత పెద్ద సభకు కూడా వెళ్లకుండా క్యాన్సిల్ చేసుకుని కంట్రోల్ రూమ్లో ఆర్టీజీఎస్లోనే కూర్చుని రియల్ టైం గవర్నెన్స్లో మరి అక్కడి నుంచి వాళ్ళని కోఆర్డినేట్ చేసి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఫ్లైట్స్ పెట్టించి వాళ్ళందరినీ కొంతమందిని బోర్డర్ దగ్గర తీసుకొచ్చి తిరిగి వాళ్ళని సురక్షితంగా వాళ్ళ గ్రామాలకి చేరవేసినటువంటి ఘనత నారా లోకేష్ గారికి దక్కుతుంది. వారిని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి కూడా అటు అన్నగారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడ విపత్తులు వచ్చినా, లేకపోతే తెలుగువారికి ఈ ప్రపంచంలో ఎక్కడ ఇబ్బందులు వచ్చినా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి సహాయ సహకారాలు అందించినటువంటి ఘనత. మరి గతంలో చూసాం, ఉత్తరాఖండ్లో వరదలు వచ్చినప్పుడు ఆనాడు అధికారం లేకపోయినా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి స్పెషల్ ఫ్లైట్స్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి వాళ్ళందరినీ కూడా, వరదల్లో చిక్కుపోయిన వాళ్ళందరినీ కూడా మరి తీసుకొచ్చినటువంటి ఘనత. ఆ రోజు ఎంపీలను అక్కడ పెట్టి ఆ ఎంపీల ద్వారా అక్కడి నుంచి ఫ్లైట్లో ఎక్కించి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అలాగే మరి ఒరిస్సా తుఫాన్ వచ్చినప్పుడు అధికారంలో లేకపోయినా వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం, కర్నూలులో వరదలు వచ్చినప్పుడు, అలాగే కృష్ణకు వరదలు వచ్చినప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కానీ మరి వారికి ఒక మనోధైర్యాన్ని ఇస్తూ వారికి కొంత సహాయం చేయటం ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యం. దగ్గర 15 రోజులు అక్కడే ఉండి వాళ్ళందరినీ కూడా మరి అక్కడ సాధారణ స్థితి తీసుకొచ్చినటువంటి సందర్భం. తిత్లీ తుఫాన్ వచ్చినా ఇవన్నీ కూడా చేసినటువంటి ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీదే. ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ఒక మంచి కార్యక్రమంలో భాగస్వాములైన నారా లోకేష్ గారిని, వారి టీంని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటా ఉన్నాం. రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి, ఎవరు ప్రజల కోసం పనిచేస్తారు, ఎవరు మాటలు చెప్తారో మరి దానికి ఉదాహరణే నిన్న జరిగినటువంటి ఆ సహాయ సహకారాలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జరిగినటువంటి సభని ఏదైతే సూపర్ 6 సూపర్ హిట్ కాదు, సూపర్ డూపర్ హిట్, అది ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఇచ్చిన హామీలన్నీ కూడా నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ చూసి తట్టుకోలేక ఈనాడన్నా ప్రజల దగ్గరకు వచ్చారా? ఈనాడన్నా అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఓపెన్గా వెళ్ళినటువంటి సందర్భం కూడా లేదు. పరదాలు అడ్డం పెట్టుకుని, బారికేట్లు అడ్డం పెట్టుకుని
ప్రజలకు కనపడకుండా తిరిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి, ప్రజల మధ్యన తిరుగుతున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి కూటమి అటు పవన్ కళ్యాణ్ గారు కానీ భారతీయ జనతా పార్టీకి కూడా మనకి చాలా సపోర్ట్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం కూడా. ఇవాళ ఎరువుల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ రాష్ట్ర అవసరాలు కిందటి గత సంవత్సరంలో మరి ఎరువుల వాడకం చూస్తే సెప్టెంబర్ 10కి 5.06 లక్షల టన్నులు, కానీ ఈరోజు 6.11 లక్షల టన్నులు ఆల్రెడీ ఇప్పటికే ఇచ్చాం. ఇంకా రిక్వైర్మెంట్ ఉన్న సుమారుగా ఒక 80,000 టన్నుల రిక్వైర్మెంట్ ఉంది. ఆల్రెడీ కేంద్రం కూడా సపోర్ట్ చేసి ఇస్తున్నారు. కొన్ని అవగాహన లోపాల వల్ల అధికారులు ఆ ట్రాన్స్పోర్టేషన్లో వేరు వేరు ప్రాంతాల్లో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి దీనివల్ల ఇబ్బంది వచ్చింది. రైతులే మరి అక్కడ అడ్వాన్స్గానే మనం ఈరోజు ఉపయోగించుకున్నారు ఎరువులు. ఇంత అడ్వాన్స్గా కూడా ఇచ్చింది ఒక కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ కేంద్రం కానీ రాష్ట్రం కానీ అడిగిన వెంటనే కేంద్రం సపోర్ట్ చేస్తుంది. ముఖ్యమంత్రి గారు స్పందించి ఇమీడియట్గా అధికారులందరూ కూడా అప్రమత్తం చేసి ఎక్కడ లోపాలు ఉన్నాయి ఏంటని చెప్పి కూడా సరిచేస్తే, మీరు ఇవాళ ప్రతిదీ రెచ్చగొట్టే కార్యక్రమం ఏదో వంకతో ప్రజల్లోకి వచ్చి దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను. ఇవాళ 45 కేజీల బస్తా 250 రూపాయలకి ఇవాళ మనం ఇస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. దాంట్లో 1900 రూపాయలు సబ్సిడీ రూపేణా కేంద్రం భరిస్తుంది. ఇవాళ మనం ఏంటంటే ఎక్కువగా యూరియా మీద ఆధారపడిపోయాం. దానివల్ల తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు వచ్చినాయి, అవన్నీ కూడా రెక్టిఫై చేస్తున్నాం. ఆల్రెడీ ఇప్పటికీ 80,000 టన్నులు రిక్వైర్మెంట్ ఉంది. అటు పారాదీప్ పోర్ట్ కానీ మంగళూరు పోర్ట్ కానీ వైజాగ్ పోర్ట్ నుంచి కానీ ఆల్రెడీ ఒక 7 ర్యాకులు ఆల్రెడీ ఇస్తామని చెప్పి నడ్డా గారు కూడా చెప్పడం కూడా జరిగింది. అలాగే మిగిలినది కూడా మనకి త్వరలోనే ఈ పోర్ట్స్ ద్వారా రాబోతున్నాయని కూడా రైతాంగాన్ని తెలియజేస్తూ, తప్పకుండా అవన్నీ కూడా ఇబ్బంది రాకుండా చేసే బాధ్యత మన కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ, రైతులందరూ కూడా ఎవరూ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. మీకు తోడుగా ఎప్పుడు ఎక్కడ ఇబ్బంది వచ్చినా మనం చూసాం. మామిడి రైతులకు ఇబ్బంది వస్తే చిత్తూరు జిల్లాలో అదనంగా వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఎదురిచ్చి మామిడిని కొనిపించినటువంటి ప్రభుత్వం. అలాగే మిర్చి రైతులకు ఇబ్బంది వస్తే మిర్చి రైతులకి, పొగాకు రైతులకు ఇబ్బంది వస్తే పొగాకు రైతులకి ఈ ప్రభుత్వం అండగా ఉంది. రైతాంగాన్ని కాపాడుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మెడికల్ కాలేజీల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తాను, ఇక్కడెక్కడ ప్రైవేట్ పరం చేయట్లా జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వం మీరు చేసినటువంటి తప్పిదాలని సరిచేస్తూ ఇవాళ మెడికల్ కాలేజీ ఈ రాష్ట్రంలో 22 మెడికల్ కాలేజీలు తెచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మీరు ఆర్భాటంగా 17 కాలేజీలు అని చెప్పి ఒక్క కాలేజీ కూడా సంపూర్ణంగా పూర్తి చేశారో చెప్పాలని నేను కోరుతా ఉన్నా. ఇవాళ రండి వెళ్దాం, మా మచిలీపట్నంలో మెడికల్ కాలేజ్ ఉంది, రండి చూపిద్దాం. 35% వరకు కూడా జరగనటువంటి కాలేజీని కంటిన్యూ చేశాం. ఇవాళ 65% తీసుకెళ్ళాం. ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాం, సెకండ్ ఇయర్ కూడా స్టార్ట్ చేస్తున్నాం, థర్డ్ ఇయర్ కూడా ప్రిపేర్ అవుతున్నాం. ఇవాళ కనీసం పునాదుల మీద కూడా లేగని కాలేజీల పరిస్థితి ఏంటో చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఏదైతే పునాదుల మీద కూడా లేగనటువంటి కాలేజీలని ఇవాళ పీపీపీ మోడ్లో, ఒకసారి తెలుసుకోండి, పీపీపీ అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. ప్రైవేట్ సంస్థ కడతారు, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే కాలేజీని రన్ చేస్తారు, సామాన్య ప్రజలకి సీట్లు ఇస్తారు, అతి తక్కువ రేట్లకి అక్కడ వైద్యం, అసలు ఫ్రీ వైద్యం అందిస్తారు. ఇవన్నీ కూడా అక్కడ మెడికల్ సీట్స్ కూడా రాష్ట్రానికి పెరిగే అవకాశం ఉంది.
ఇవాళ మెడికల్ కాలేజీని అడ్డం పెట్టుకుని 6,000 కోట్ల రూపాయలు అప్పులు చేసింది వాస్తవం కాదని మేము అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని. ఆ డబ్బులన్నీ ఏం చేశారు మీరు? దీనికి సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు పూర్తి చేయలేదు మీరు? ఇవాళ పీపీపీ మోడ్లో వాడిని డెవలప్ చేసి కొంతకాలం వాళ్ళు రన్ చేసుకున్న తర్వాత వాళ్ళు కూడా ఎవరైతే సర్వీస్ కింద వస్తారో వాళ్ళకి ఐడెంటిఫై చేసి ఇవ్వడానికి ఆలోచన చేయడం జరిగింది. తద్వారా రేపు ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఆ కన్స్ట్రక్షన్ ఆటికి ఇవాళ ప్రభుత్వం నిధులు పెట్టే పరిస్థితి ఉండదు కాబట్టి అటు మెడికల్ సీట్స్ పెరుగుతాయి, అటు విద్యార్థులకు ఉపయోగపడుతుంది. అట్లే ప్రభుత్వానికి కూడా భారం పడదు. ఇది మంచి పని కాదని నేను అడుగుతా ఉన్నా. ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తూ ఉంటే మీరు ఇవాళ మీ స్వార్థ రాజకీయాల కోసం మెడికల్ కాలేజీని రాజకీయం చేస్తాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఇవాళ దీనివల్ల పీజీ సీట్స్ వస్తాయి. పీజీ సీట్స్ని దారి మళ్లించింది మీరు. ఆ పీజీ సీట్స్ కోసం ఇచ్చిన డబ్బుల్ని దారి మళ్లించింది మీరు. ఇవాళ ఇవన్నీ కూడా డెఫినెట్గా ప్రజలకి తెలియజేసేలాగా వెళ్తాం. మెడికల్ కాలేజీలని 100% ఇవాళ 10 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేయడానికి పీపీపీ మోడ్లో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. 100% మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేసి విద్యార్థులకు సీట్లు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఏ రకంగా అయితే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో సీట్లు కేటాయింపులు ఉంటాయో అదే రకంగా ఈ ఏదైతే ఇప్పుడు చేపట్టబోయే పీపీపీ మోడ్లో జరిగే మెడికల్ కాలేజీలో కూడా అదే రకంగా సీట్లు ఉంటాయి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నా. మీరు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే ఇబ్బంది పడతారని కూడా తెలియజేస్తా ఉన్నాం. నూతిలో తోయాలి, ఎవరిని తోయాలి? ప్రజలే మిమ్మల్ని నూతిలో తోసి కప్పెట్టేశారు. ఇక మీరు ఈ జీవితాంతం మీ పార్టీ భూస్థాపితమే, అది గుర్తుపెట్టుకోండి. ఇవాళ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఒక దేవాలయానికి సంబంధించి మచిలీపట్నంలో వెంకటేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించినటువంటి భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని చెప్పి అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. దేవుడి దగ్గర అబద్ధాలు ఆడకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఇవాళ అక్కడ ఏదైతే విజయవాడ ఉత్సవానికి సంబంధించి అక్కడ కొన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి తాత్కాలికంగా దాన్ని ఉపయోగించి దేవాలయానికి కూడా డబ్బులు ఇవ్వడానికి ఇవాళ నిర్ణయం జరిగితే పెద్దలు ఇది ఎవరో కాదు, దేవాలయానికి సంబంధించినటువంటి నిర్మాణ దాతలు సహాయ సహకారాలతో వాళ్ళు మాట్లాడి దేవాలయానికి ఆదాయం ఇచ్చే విధంగా చేస్తూ ఉంటే భూమిని 99 సంవత్సరాలకి ఇచ్చేశారు, ఏం చేస్తున్నారు మీరంతా అని చెప్పి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. దానివల్ల ఇబ్బందులు పడతారని కూడా తెలియజేస్తా ఉన్నా. అలాగే రప్ప అని ఏదేదో మాట్లాడారు, చెప్తే వినరు, గిల్లితే ఏడుస్తారు. ఇవాళ ఎట్ట తయారు? మీరు చెప్తే వినిపించుకోరు, ఎవడన్నా వచ్చి గిల్లితే కుయ్యో మొర్రో అంటూ రోడ్డును పడిపోతూ ఉంటారు. నిన్న మచిలీపట్నంలో జరిగిన సంఘటన కూడా అదే. నిన్న మచిలీపట్నంలో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేస్తే అవన్నీ ఖండించాల్సిన బాధ్యత మీకు లేదా? అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకి ఆందోళన వచ్చి అతనితో క్షమాపణ చెప్పిస్తే ఏదో జరిగిపోయిందని చెప్పి చెప్తే అందరూ గిలితే ఏడుస్తారంటే ఇదే సామెత. ఇలా చేసుకుని మీరు మాట్లాడలేదా? తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి చేస్తే బీపీలు ఉండవా, కోపాలు రావా అని మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా? మీరు కుటుంబ సభ్యుల్ని లేకపోతే వ్యక్తుల్ని విమర్శిస్తే మేము చూస్తూ ఊరుకోవాలా? మేము కంట్రోల్ చేయబట్టే ఇవాళ మీరు రోడ్ల మీద తిరుగుతున్నారు, అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ చెప్తా ఉన్నా. ఇవాళ మేము పోలీసు కానీ చాలా కంట్రోల్ చేయబట్టి మీరు రోడ్ల మీద తిరుగుతున్నారు, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీకు సిగ్గు అని కూడా అనిపించట్లా. ఘోరాతి ఘోరంగా మిమ్మల్ని ఓడగొట్టినా మీకు కూడా సిగ్గు రావట్లా. ఇవాళ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున దగ్గర 50,000 కోట్ల రూపాయలు ఇవాళ ప్రజలకు అందించాం ఈ సంవత్సర కాలంలో. పెద్ద ఎత్తున ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి.
ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. దగ్గర దగ్గర 10 లక్షల కోట్ల 15 లక్షల కోట్ల రూపాయలు 15 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. 20,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వబోతా ఉన్నాం. 20 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వబోతా ఉన్నాం. మొన్ననే మెగా డిఎస్సి కండక్ట్ చేసి దగ్గర దగ్గర 16,400 మందికి టీచర్ పోస్టులు ఇచ్చాం. ఇవన్నీ మీ లిక్కర్ స్కామ్లో మీరు బయటపడుతున్నాయి. మొత్తం మీ రంగంతా కనబడుతూ ఉంది. ఇవన్నీ డైవర్ట్ చేయడానికి చౌకబారి రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకునే సమస్య లేదని కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు తెలియజేస్తూ ప్రజలకి వాస్తవ విషయాలు ఇవాళ జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా తెలుగువారి కోసం ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా.